ఉద్దేశించలే. ప్రామాణికంగా మేడిగడ్డ ఉంది కాబట్టి దాన్ని ఆశిస్తున్నాం. ఇలా బండి సంజయ్ గారు ఆ శాఖ నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన హోంశాఖలోనే సిబిఐ ఉంది. ఎందుకు మీరు చర్యలకు పూనుకోవట్లేదు? దీనివల్ల కవిత చెప్పిన మాటలు వాస్తవం కాదా? విలీన ప్రక్రియ మొదలైందని ఆమె చెప్పకనే చెప్పింది. మీ ఎమ్మెల్సీ మీ సభ్యురాలు చెప్పింది. అవినీతి జరిగిందని ఆమె అంగీకరించింది, ఎస్టాబ్లిష్ చేసింది. వీటి జవాబు చెప్పుకోలేని చేతగాని కేటీఆర్ ఆయన స్థాయిని మించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేంటి ఏమున్నాయి ఇంకా? వాళ్ళ స్టేట్మెంట్ మరి వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ స్థాయి వాళ్ళే చెప్పాలి కదా. స్పీకర్ జడ్జిగా వారి వాదనలు వింటా ఉన్నాడు, వారి వాదనలు ఇస్తారు. అదే ప్రామాణికం కదా. ఇప్పుడు నా వాదన, రేవంత్ రెడ్డి గారి వాదన, లేక కేటీఆర్ వాదన ప్రామాణికం కాదు. అక్కడ ద ఇష్యూస్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఎమ్మెల్యేస్. స్పీకర్ నోటీస్ ఇచ్చాడు యాజ్ పర్ ది సుప్రీంకోర్టు డైరెక్షన్. నోటీస్ వాళ్ళు జవాబు చెప్పారు. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఎవరు చెప్పాలి? అది వాళ్ళే చెప్పాలి కదా. వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి బీజేపీ ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ అందరూ బీజేపీ నాయకులు కలిసినారు. వాళ్ళు కూడా బీజేపీ చేరినట్టు కదా. మరి ఇప్పుడు మేము వాళ్ళకి నోటీస్ ఇస్తాం, ఇది బీజేపీ పోయారు కాబట్టి బీజేపీలో చేరినట్టుగా మీరు ధృవీకరించండి అని. అంతే కదా. వాళ్ళ పార్టీ వారి మనుషులు పోయి హరీష్ రావు, కేటీఆర్ పోయి భాజపా అమిత్ షాని నడ్డాని కలిసి వస్తూ ఉంటే వాళ్ళు బీజేపీలో చేరినట్టుగా మేము ధృవీకరిస్తాం. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కలవడం అంటే ముఖ్యమంత్రి అందరూ కలుస్తూ ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కలవలేదా? పాయల్ శంకర్ కలిశాడు, హరీష్ కలిశాడు. సిపిఐ ఎమ్మెల్సీలు కలుస్తూ ఉన్నారు, సిపిఐ ఎమ్మెల్సీ కలుస్తూ ఉన్నారు. వేరే రాష్ట్రాలకు వచ్చి సమస్యల మీద కలుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అందరూ కలుస్తారు. కండువా గురించి మాట్లాడుతున్నారు. కండువా మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు. స్థిరంగా నాకు ఇష్టం ఉంది కూడా వేసుకుంటాను నేను. ఇక్కడెక్కడ కాంగ్రెస్ అని రాసింది లేదు. ఎమ్మెల్యేలు ఇచ్చిన వాదననే ప్రామాణికము. యూరియా అంశము ఎవరు తప్పండది? సప్లై చాతగానే కేంద్ర ప్రభుత్వము. చాలా మంది పొరపడుతున్నారు, తెలంగాణలో ఉంది అనుకుంటారు సమస్య. యావత్ దేశంలో వల్ల యూరియా వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు. దాంట్లో కూడా ఈయన గారు అసలు తప్పిదం బీజేపీదిరా అంటే తప్పిదం మాదంటాడు. ఇంత మ్యాచ్ ఫిక్సింగా ఫెవికాల్ బంధం అయిపోయింది వీళ్ళది. ఇంకా విడరి తీరాని బంధంలోకి పోయినారు కాబట్టి ప్రతిదీ మా మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా అంశంలో కానీ మిగతా నిష్పక్షపాతంగా నిజాయితీగా పోతా ఉంది. సప్లై చేయాల్సిన పెద్దోడు పంపకుంటే యూరియా రాష్ట్రంలో తయారు కాదు. యూరియా అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. వారు పంపాని స్థాయిలో పంపట్లేదు. దాన్ని కూడా రాజకీయ అవసరాలు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కేటీఆర్ గారు మీ శాఖ ముగిసింది. రాజకీయంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ శాఖ ముగిసింది. వీడికి వాడుకో వీడుకో వత్తాసు పలుకోవాల్సిందిగా పిల్లపాటిలై సపోర్టింగ్ కింద చేతిబట్టి నడవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీరు మీ స్థాయి రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కాదు, అర్హత లేదు. ఇలా ఓటు చోరీ వల్ల తికమకమైనటువంటి బీజేపీ ఇలాంటి నాయకులను ఆశ్రయించి వారితో స్టేట్మెంట్స్కి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మోడీ ఎక్స్పోజ్ అయ్యాడు. ఇలా మోడీ దొంగతనం బయటపడింది. అందుకే బొంబాయిలో ఎత్తిపోయినటువంటి చిన్న చిత్రపాట్లు ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇది చెల్లదు. రాహుల్ గాంధీ దేశానికి భవిష్యత్తు. నిజాయితీగా నిష్కల్మషంగా ప్రజల పక్క నుండి ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడు. ఈ దేశాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని తపన పడతా ఉన్నాడు. అలాంటి లౌకికవాద శక్తులకు మద్దతు చేయాల్సినటువంటి మీరు ఇలా బీజేపీకి లోపాయకారికి అమ్ముడుపోయినారు కాబట్టి ఇలాంటి విమర్శలు చేస్తారని అనుకోవాల్సి వస్తుంది. అదే ఏదన్నా వేసుకుంటాను. నేనేమంటానంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని రాసి నాకు ఇష్టం 3 రంగులు. నేను కాంగ్రెస్ వాదిని, పరిపూర్ణ కాంగ్రెస్ వాదిని. ఈ కండువా వేసుకుంటాను, 3 రంగుల కండువా వేసుకుంటాను. ఇప్పుడు మన ఇంటికి వస్తే మనం కొందరికి పచ్చగండ కప్పుతారు. రైతాంగాన్ని ఎవరు వచ్చినా మాకేం కప్పుతారు? రైతులు పచ్చగండ కప్పుతారు. ఒక సింబాలిక్గా కప్పుకుంటారు. అంత మాత్రం నాకు చేరినట్టో, లేక మహేష్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాక కూడా చేరినట్టో అది కాదు. వాళ్ళ స్పీకర్ ముందున్నప్పుడు ఎమ్మెల్యే చెప్పింది పరిమాణికం. ఎమ్మెల్యే చెప్పింది
పరిమాణికం. దాన్ని ఏకీభవిస్తా. గతంలో మేము చెప్పినాము అంశాల వారిగా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే మీరేమంటారు? ఇలా సిబిఐ గతంలో కేసు టు కేసు పరిశీలించినప్పుడు సిబిఐ కూడా చాలా చోట్ల లొంగిన సందర్భాలు ఉన్నాయి, దాంట్లో అనుమానం లేదు. బట్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఏజెన్సీ విచారణ మొదలు పెడితే కేవలం కక్షపూరితంగానే చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ మీద కక్ష ఉంది కాబట్టి చేస్తామని అంటారు. మరో మార్గం లేకనే మనం సిబిఐకి ఇచ్చాం. ఆశిస్తూ ఉన్నాం నిజాయితీగా నిష్పక్షపాత విచారణ జరుగుద్దని.